వణక్కం ఆదాబ్ అభివందనం శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం సుస్వాగతం. మొదలంటూ పెడితేనేగా కదిలేది కడకేసి దిగాలుగా ఉండుటమా అని దిగాలిరా బరిలోకి అన్నారు. అంతే కదండి, ఎవరెస్ట్ ఎక్కాలన్నా మొదటి అడుగుతూనే మొదలెట్టాలి కదా. అంతేగాని ఎక్కాలా అని దిగులు పడుతూ పోతే ఎవరెస్ట్ కాదు కదా, 7 ఫ్లోర్లు కూడా ఎక్కలేరు. మరి అలాంటి దిగుల్ని గదుల్లో పెట్టి తాళం వేసేసి ఎదంతా ఎదురిదే శక్తిని నింపుకుని వచ్చిన 5 చిచ్చర పిడుగులు లాంటి పిల్లలతో మరి ఆడాలంటే వాళ్ళలో ఇవాళ ఛాంపియన్ గా నిలిచేదెవరో, ఆదివారం జరగబోయే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రాఫీని గెలిచేదెవరో, అక్షరాల ఆ 1,00,000 రూపాయల్ని వలచేదెవరో, వీళ్లలో సరిగ్గా మెరుగ్గా చురుగ్గా ఎవరుంటారో తెలుసుకోవాలంటే లెట్స్ బిగిన్ ద చార్మింగ్ చేజింగ్ ఛాలెంజింగ్ ఛాంపియన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన మొట్టమొదటి పార్టిసిపెంట్ సామర్లకోట నుంచి కళ్యాణి వాళ్ళ మదర్ దుర్గాలక్ష్మి గారితో. దుర్గాలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. హలో కళ్యాణి. హాయ్ సార్. కళ్యాణి ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. 9th క్లాస్. ఏ స్కూల్లో? గౌతమ్ మోడల్ స్కూల్ సామర్లకోట. గౌతమ్ మోడల్ స్కూల్ సామర్లకోట. గుడ్ గుడ్. అమ్మ మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో కళ్యాణి ఇంట్లో ఎలా ఉంటుంది? కళ్యాణప్రదంగా ఉంటుందా, అల్లరి చేస్తూ ఉంటుందా? చదువుతుందండి, అస్తమాల చదువుకుంటా ఉంటదండి. చూస్తే అలా కనపట్లేదే, మంచి అల్లరి పిల్ల ఉంది, చక్కగా నవ్వేస్తుంది. బాగా చదువుతుందండి. బాగా చదువుతుంది. మరి అంత బాగా చదివే కళ్యాణి మరి నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు? డాక్టర్. డాక్టర్ అవుతావు. మరి మీకు డాక్టర్ అవ్వాలన్నా తను? అవునండి. వెరీ గుడ్. కళ్యాణి నీ హాబీస్ ఏంటమ్మా? ప్లేయింగ్ విత్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. వెరీ స్వీట్ ఆఫ్ యూ. ఆల్ ద బెస్ట్ అమ్మా నీకు. థ్యాంక్ యూ సార్. మన రెండో పార్టిసిపెంట్ కర్నూలు నుంచి ప్రహ్లాద్ వాళ్ళ మదర్ గాయత్రి గారి. గాయత్రి గారు నమస్కారం అమ్మా. నమస్తే సార్. హాయ్ ప్రహ్లాద్. హాయ్ సార్. సో నైస్. ప్రహ్లాద్ ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్ చదువుతున్నాను సార్. ఏ స్కూల్? శ్రీలక్ష్మి హై స్కూల్ కర్నూలు. అవును, ప్రహ్లాద్ ఎవరు తెలుసా నీకు? తెలుసు సార్. ఎవరు? హిరణ్యకశిపుని కొడుకు. హిరణ్యకశిపుడి కొడుకు. బో పర్లేదు, బానే ఉంది. మైథాలజికల్ స్ట్రెంత్ అయితే నీలో. మనకు కూడా క్వశ్చన్స్ ఉంటాయి, అన్ని చెప్పేస్తావా? ట్రై చేస్తాను సార్. ట్రై చేస్తా. వెరీ గుడ్. మరి ఛాంపియన్ అయిపోతావు వాళ్ళు. ఐ ట్రై మై మాక్సిమం. విల్ ట్రై యువర్ బెస్ట్. ఓకే. మరి పెద్ద అయ్యాక ఏమవుతావు? ఐ యామ్ ట్రైయింగ్ టు గెట్ ఎ సీట్ ఇన్ ఐఐటి ఖరగ్పూర్. ఐఐటి ఖరగ్పూర్ లో సీట్ రావాలని 9th క్లాస్ నుంచే నువ్వు తాపత్రయపడుతున్నావు. లాస్ట్ ఇయర్ డిసైడ్ అయినాను సార్. లాస్ట్ ఇయర్? అరే నేనే లేట్ గా క్యాచ్ చేశాను. పిల్లాడు కొంచెం అడ్వాన్స్ గానే ఉన్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మ మీరేం చేస్తుంటారండి? నేను హోమ్ మేకర్ నండి. అమ్మ మీరు చెప్పండి, ప్రహ్లాద్ ఇంట్లో ఎలా ఉంటుంటాడు? ఇలాగే అన్ని అడ్వాన్స్ గా చేసేస్తుంటాడా? అల్లరి చేస్తాడు సార్ బాగా. ఆ, వాళ్ళ చెల్లెలతో బాగా కొట్లాడతాడు. చెల్లెలతో బాగా కొట్లాడతాడు. కానీ దానికి తగినట్టు దాన్ని మెయింటైన్ చేసుకుంటూ బాగా చదువుతాడు. ఆల్ ద బెస్ట్ నాన్న. మీరు కూడా మన ప్రహ్లాద్ కి బెస్ట్ విషెస్ చెప్పేసి ఇగో ఇలా పేరెంట్స్ పేరెంట్కి వచ్చేసి ఆల్ ద బెస్ట్. మన మూడో పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి విశాల్ దత్తా వాళ్ళ మదర్ ఉషా గారి. ఉషా గారికి నమస్తే అండి. నమస్తే. విశాల్ దత్తా. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. గుడ్. ఏ స్కూల్లో? నారాయణ ఒలింపియాడ్. నారాయణ ఒలింపియాడ్ స్కూల్లో. నైస్. అమ్మ మీరేం చేస్తుంటారండి? నేను పోస్టల్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తాను. సో మీరు చెప్పండి, హౌస్ విశాల్ ఎట్ హోమ్? ఈజ్ నాటీ, సెల్ఫ్ డిసిప్లైన్ ఇన్ స్టడీస్. వెరీ గుడ్ విశాల్. మరి పెద్దగా ఏమవుతావు నాన్న? ఐఏఎస్. ఐఏఎస్ ఆఫీసర్ అవుతావు. ఎందుకని? టు సర్వ్ ది సొసైటీ. ఆల్ ద బెస్ట్ నాన్న నీకు. కరీంనగర్ నుంచి మన నాలుగో పార్టిసిపెంట్ సాహితీ వాళ్ళ మదర్ మంజుల గారితో. మంజుల గారు నమస్తే అండి. నమస్తే అండి. హలో సాహితీ. హాయ్ సార్. బ్రైట్ ఆరెంజ్ డ్రెస్ తో వచ్చేసావు వాళ్ళు. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్.
9th క్లాస్ ఏ స్కూల్లో? రావ్స్ మై టెక్నో స్కూల్. ఓ వావ్, గుడ్. అమ్మ మీరేం చేస్తుంటారండి? నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తాను. సాహితీ ఎలా ఉంటుంది ఇంట్లో? బాగా అల్లరి చేస్తుందండి, బాగా చదువుతుంది. బాగా అల్లరి చేస్తుంది, బాగా చదువుతుంది, మంచి గట్టిగా బోల్డ్ గా మాట్లాడుతుంది. ఏ సాహితీ, బాగా టాక్టివ్ నువ్వు క్లాస్లో? చాలా. సో మరి నువ్వేమవుతావు అమ్మా పెద్ద అయిన తర్వాత? ఐ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్. డాక్టర్ అవుదాం అనుకుంటున్నావు, ఎందుకని? టు సర్వ్ ద పీపుల్. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఆఖరి పార్టిసిపెంట్ విజయవాడ నుంచి లోకేష్ వాళ్ళ మదర్ పావని గారితో. పావని గారు నమస్కారం అండి. నమస్తే అండి. హాయ్ లోకేష్. హలో సార్. ఏ క్లాస్ చదువుతున్నాను అన్న? 9th క్లాస్. 9th క్లాస్. అమ్మ మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో హౌస్ లోకేష్ ఇంట్లో మాత్రం అల్లరి చేస్తాడు, ఆ బయట మాత్రం చాలా సైలెంట్ అండి. స్కూల్లో కానీ బయట కానీ గుడ్ నేమ్. లోకేష్, వాట్ ఆర్ యువర్ హాబీస్? ఈస్ ప్లేయింగ్ క్రికెట్. ప్లేయింగ్ క్రికెట్. ఇంకా ఆర్టిస్ట్ వర్క్. నైస్. ఎలాంటి పెయింటింగ్స్ చేస్తుంటావు? పెన్సిల్ షేడింగ్, నేచర్ ఎక్కువ వేస్తుంటాం. ఓకే, మరి లైఫ్ లో పెద్దయ్యాక ఏమవుతాం అనుకుంటున్నావు? ఆర్కిటెక్ట్. ఆర్కిటెక్ట్. సో నీ టేస్ట్, నీ బ్లడ్ మొత్తం అంతా, నీ దృష్టి మొత్తం దాని మీదకే వెళ్తుంది అనమాట. వెరీ గుడ్ లోకేష్, ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సార్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఇప్పుడు మనం మొదలు పెట్టబోతున్నాం మన ఫస్ట్ రౌండ్. ఫెంటాస్టిక్ 5. సో ఫ్రెండ్స్, ఈ రౌండ్ లో నేను మిమ్మల్ని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను. ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఉంటాయి. మీరు కరెక్ట్ ఆన్సర్ పికప్ చేస్తే మీకు 10 పాయింట్స్. మీ ఆన్సర్ తప్పైతే -5. ఒకవేళ మీకు ఆన్సర్ తెలియకపోతే అమ్మ దగ్గర నుంచి లైఫ్ లైన్ తీసుకోవచ్చు. అమ్మ ఆన్సర్ చెప్పినా 10 పాయింట్స్. విశాల్ దత్తా ఫుల్ అమ్మ రెడీగా ఉండి చెప్తున్నాడు ఏటో. ఆన్సర్ నువ్వే ఫైనల్ చేయాలన్నా. ఓకే. అండ్ ఒకవేళ అమ్మ చెప్పిన తర్వాత కానీ మీకు కానీ స్వతహాగా మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్ చేసేయచ్చు. ఓకేనా? ఓకే, రెడీయా? మా కళ్యాణి స్టార్ట్ చేద్దామా? ఎస్ సార్. ఎస్. నీ క్వశ్చన్ ఫర్ ద 10 పాయింట్స్. 2 మిలియన్స్ లో ఎన్ని లక్షలు ఉంటాయి? యువర్ ఆప్షన్స్ ఆర్ A 10, B 5, C 20 అండ్ D 15. ఆప్షన్ ఏ సార్. ఆప్షన్ A 10, 10. 2 మిలియన్స్ లో 10 lakhs ఉంటాయి. కాన్ఫిడెంట్ అమ్మని అడగాల? కాన్ఫిడెంట్ సార్. కాన్ఫిడెంట్, అమ్మని అడగక్కర్లేదు. ఎస్ సార్. అంతేనా? ఎస్ సార్. అడగవైతే ఓకే. కళ్యాణి, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఇంతగా నీకోసం ని ఫ్రీజ్ చేస్తున్నా. 10. సో 2 మిలియన్స్ లో ఉండేవి 10 లక్షలు కాదు. మిలియన్ కి ఎన్ని లక్షలు ఉంటాయి తెలుసా నీకు? అక్కడ వచ్చింది చిక్కు. సార్ అసలు మొత్తం మీరు మిలియన్ కి ఎన్ని ఉన్నాయో చెప్పేస్తే 2 మిలియన్స్ కంటే నేను చెప్పేస్తా కదా అంటున్నాను. అవునా కదా? మిలియన్ 10 lakhs, 2 మిలియన్స్ లో 20 lakhs. సో -5. రెడీయా ప్రహ్లాద్? రెడీ సార్. నీ క్వశ్చన్. జమ్మూ కాశ్మీర్ లో అధికార భాష ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్ A హిందీ, B అరబిక్, C ఒరియా అండ్ D ఉర్దూ. వాట్స్ యువర్ ఆన్సర్? డి ఉర్దూ. D ఉర్దూ. మరి అమ్మని అడుగుతావా ఒకసారి కన్ఫర్మేషన్? ఐ క్లారిఫై. యు విల్ క్లారిఫై. నీ కాన్ఫిడెన్స్ ని క్లారిఫై చేసుకుంటున్నావు నువ్వు, ప్లీజ్. ఉర్దూ కరెక్ట్. ఉర్దూ కరెక్ట్. సో ప్రహ్లాద్ కరెక్ట్ అని అమ్మ కరెక్ట్ అని ప్రహ్లాద్ అంటున్నారు. మరి ఫైనల్ గా నువ్వే అంటున్నా? ఉర్దూ. ఉర్దూ. ఓకే, నీ కోసం ఫ్రీజ్ చేస్తున్నాను. డి ఉర్దూ అండ్ ఉర్దూ ఇస్ రైట్ ఆన్సర్. 10 పాయింట్స్. విశాల్ దత్తా రెడీయా? నీ కోసం 10 పాయింట్స్ క్వశ్చన్. శరీరంలోని ఏ భాగంలో టేస్ట్ బడ్స్ ఉంటాయి? ఆప్షన్ ఏ చెవి, ఆప్షన్ బి చేయి, ఆప్షన్ సి పెదాలు, ఆప్షన్ డి నాలుక. ఆప్షన్ డి. పక్కనా? సార్. ఒకసారి మనం అడుగుతావా? ఐ క్లారిఫై. క్లారిఫై? Yes. ఇంకో డౌట్ వస్తుంది. నో సార్, ఇట్స్ టంగ్ ఓన్లీ. టంగ్ ఓన్లీ. అయినా ఒకసారి అమ్మతో మాట్లాడదాం. ఓకే అమ్మా, మీరేమంటారు? కరెక్ట్. కరెక్ట్ అంటున్నారమ్మా. విశాల్ దత్తా, ఏం చేద్దాం? లాక్. డి టంగ్, నాలుక ఇస్ కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్.
సాహితీ రెడీ అమ్మా? నీ క్వశ్చన్. ప్రసిద్ధిగాంచిన హార్వర్డ్ యూనివర్సిటీ ఏ దేశంలో ఉంది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ జర్మనీ, బి జపాన్, సి అమెరికా అండ్ డి ఆస్ట్రేలియా. అమెరికా. అమెరికా కాన్ఫిడెంట్ అమ్మన్నాడు కదా Mom. మమ్మీ. కరెక్ట్ ఆన్సర్. ఓకే సాహితీ అమ్మ కూడా అమెరికా కరెక్ట్ అంటున్నారు నువ్వు చెప్పిన గెస్. ఏం చేద్దాం? ప్లీజ్. ఫ్రీజ్ చేద్దాం. ఓకే సాహితీ అమెరికా ఫ్రీజ్ చేస్తున్నాను. అమెరికా ఈజ్ రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్. హార్వర్డ్ యూనివర్సిటీ అమెరికాలో ఉంది. అండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఎక్కడ ఉందో తెలుసా? ఎవరికైనా తెలుసా? ఎస్, ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ యునైటెడ్ కింగ్డమ్ లో ఉంది. ఎస్, గుడ్. లోకేష్ రెడీయా? నీ 10 పాయింట్స్ క్వశ్చన్. మహాభారతం ప్రకారం కౌరవుల తరఫున పాచికలాడింది ఎవరు? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ దుర్యోధనుడు, బి కర్ణుడు, సి దుశ్శాసనుడు అండ్ డి శకుని. మదర్స్ హెల్ప్. ఓకే శకుని. శకుని అంటున్నారు. ఏ లోకేష్ నీకు తెలీదా? తెలీదు అంటే నాకు ప్యాకెట్లు పాచికలు పెద్ద అలవాటు లేచారంటావు. మైథాలజీ మైథాలజీ తెలుసు, తెలియదు. మైథాలజీ తెలీదు నీకు. ఓ ఓకే, లక్కీగా అమ్మున్నారు కాబట్టి నీకు హెల్ప్ చేయడానికి ఉన్నారు ఇక్కడ. సో మరి అమ్మ డి శకుని అంటున్నారు, ఏం చేద్దాం? విల్ గో విత్ యువర్ మదర్స్ ఆన్సర్. ఓకే అమ్మ చెప్పారు శకుని అని, నువ్వు ఓకే అంటున్నావు, నేను దాన్ని ఫ్రీజ్ చేస్తున్నాను. ఫైనల్ గా నేను కరెక్ట్ అంటున్నాను. 10 పాయింట్స్ టు యూ. ఓకే ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్. 5 అయిపోయేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. ప్రహ్లాద్ is on 10 points. విశాల్ దత్తా is on 10 points. సాహిత్ is on 10 points. లోకేష్ is on 10 points. అండ్ కళ్యాణి చిన్న తప్పుతో is on minus. మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం మన సెకండ్ రౌండ్. చిత్రం ద పిక్చర్. చిత్రం ద పిక్చర్ లో నేను మీకు ఇదిగో ఈ స్క్రీన్ మీద 3 పిక్చర్స్ చూపిస్తాను. అండ్ చూపించిన ఆ పిక్చర్ లోంచి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. మీరు కనుక కరెక్ట్ ఆన్సర్ చెబితే 10 పాయింట్స్, తప్ప ఆన్సర్ చెబితే -5 పాయింట్స్. క్వశ్చన్ అందరికీ కామన్ గా ఉంటుంది. ఇట్స్ బజర్ రౌండ్. ఇందులో ఇక మీద అమ్మ నుంచి హెల్ప్ తీసుకోవడం కుదరదు. మీ అంతటా మీరే స్వతహాగా ఆన్సర్స్ చెప్పాలి. ఓకేనా? చిత్రం ద పిక్చర్ లో మీ అందరి కోసం ద ఫస్ట్ పిక్చర్ ఆన్ స్క్రీన్. ఈ ఫోటోలోని ప్రఖ్యాత శాస్త్రవేత్త కనుగొన్న మాస్ ఎనర్జీ ఈక్వివలెన్స్ ఫార్ములా ఏది? విశాల్ దత్తా. E is equals to mc². E is equal to mc². ఆయన ఎవరు? ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఆయన ఇచ్చిన ఫార్ములా అదేనా? E is equal to mc² ఐన్స్టీన్ ఇచ్చిన ఫార్ములానా? సార్ ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు, నాకు తెలుసు, నువ్వు అంటున్నావు నీ కళ్ళతో. ఎస్, దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్. మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్ లో సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని విగ్రహం ఏ మహనీయుడిది? ఎస్, బజర్ ప్రెస్ చేసింది సాహితీ. అల్లూరి సీతారామరాజు. షూరా? అరే నొక్కేశాను చెప్పేశాను అనుకుంటున్నావు ఇప్పుడు? ఆయన చూడంగానే ఫస్ట్ ఎవరు గుర్తొచ్చారు నీకు? అల్లూరి. అల్లూరి. సో అల్లూరి అంటున్నావు. ఓకే, నీకు ఫస్ట్ గుర్తొచ్చింది కాబట్టి ఫస్ట్ క్లాస్ గా కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. దట్స్ ద రైట్ ఆన్సర్. మీకోసం థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని రాజకీయ నాయకుడు ఏ పార్టీకి చెందినవాడు? ఓ బజర్ నొక్కాడు విశాల్ దత్తా కూడా నొక్కాడు, కానీ మళ్ళీ సాహితీ నొక్కాడు. కమ్ ఆన్, యువర్ ఆన్సర్. భారతీయ జనతా పార్టీ. ఎవరాయన? అద్వానీ. ఎల్కే అద్వానీ. ఈయనేనా? Yes, sir. షూరా? బీజేపీనా? షూర్ Sure. షూర్ Sure. షూర్ గా రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు యూ. సో చిత్రంతో పిక్చర్ రౌండ్ అయ్యేసరికి మన స్కోర్స్ ఒక్కసారి అలానే చూద్దామా? సాహితీ ఈజ్ లీడింగ్ విత్ 30 పాయింట్స్. విశాల్ దత్తా సెకండ్ పొజిషన్ 20 పాయింట్స్. లోకేష్ విత్ 10 పాయింట్స్. ప్రహ్లాద్ విత్ 10 పాయింట్స్. కళ్యాణి విత్ -5 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన మూడవ రౌండ్ లిటరేచర్. ఈ రౌండ్ లో
నేను మీకు 3 వర్డ్స్ ఇస్తాను అండ్ ప్రతి వర్డ్ ఇస్ అ క్వశ్చన్. ఆ వర్డ్ని ఈ స్క్రీన్ మీద ఈ బోర్డు మీద డిస్ప్లే చేస్తాను. ఓకే, కానీ ఆ వర్డ్లో ఉన్న ఆల్ఫబెట్స్ లెటర్స్ నేను రివీల్ చేయను. ఒక్క లెటర్ మాత్రమే రివీల్ చేస్తాను. రివీల్ చేసిన తరువాత నేను మీకు క్లూ ఇస్తాను. నేను లెటర్ రివీల్ చేయగానే క్లూ చెప్పగానే వెంటనే కనుక మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పేయగలిగితే విత్ ఆల్సో ద సపోర్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ లెటర్స్ మీకు 50 పాయింట్స్ వస్తాయి. ఎన్ని 50 points. అండ్ విత్ ఇన్ టైం మీరు చెప్పలేకపోతే నేను అప్పుడు ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను. అప్పుడు చెబితే వెంటనే 40 points. ఆ తర్వాత 30, ఆ తర్వాత 20 20, పాయింట్స్, ఆ తర్వాత 10 10 పాయింట్స్, ఆ తర్వాత No point. ఇంకేం You ఉండదు. will reveal the answer. అంతే, సూపర్. కానీ ఎప్పుడైనా తప్పు ఆన్సర్ చెప్తేను -5. -5. రెడీయా? మీ అందరి కోసం లిటరేచర్ లో ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. 9-lettered వర్డ్ అండ్ నేను మీకు ఇస్తున్నాను ముందుగా లెటర్ నెంబర్ 4 అండ్ మీ క్లూ చెక్ ఉంది కానీ చల్లదు. టైమ్ అప్. 50 పాయింట్స్ మిస్ అయ్యారు. సో 40 పాయింట్స్ కోసం నేను రివీల్ చేయనా ఇంకొక లెటర్ని? ఓకే, మీ అందరి కోసం నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 8. చటుక్కుని లోకేష్ నొక్కేశాడు బజర్ ఫర్ 40 పాయింట్స్. లోకేష్, వాట్స్ యువర్ ఆన్సర్? Signature. సిగ్నేచర్. ఒక్కసారి సిగ్నేచర్ స్పెల్లింగ్ చెప్పు. SIGNATURE. సిగ్నేచర్ స్పెల్లింగ్ కరెక్ట్. NR మ్యాచ్ అయ్యా? సిగ్నేచర్ మన క్లూకి మ్యాచ్ అయిందా? ఎందుకు, ఎలా మ్యాచ్ అయింది? సిగ్నేచర్ లేకపోతే చెక్ చెల్లదు. తెలుసా ఆ విషయం నీకు? ఆ విషయం నీకు తెలిస్తే నీకు 40 పాయింట్స్ ఇవ్వాలని నాకు తెలుసు. రైట్ ఆన్సర్. సో లిటరేచర్ లో ఫస్ట్ వర్డ్ సిగ్నేచర్ ని క్యాచ్ చేశాడు లోకేష్. మరి సెకండ్ వర్డ్ ఎవరు క్యాచ్ చేస్తారో చూద్దామా? సో మీకోసం సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. 11-lettered వర్డ్ అండ్ ఇందులో నేను మీకు రివీల్ చేస్తున్నాను ముందుగా లెటర్ నంబర్ 1 2 3 4 5 6 అండ్ మీ క్లూ విపులంగా వివరంగా. Oh, Prahlad is there to take the attempt. Explanation. Explanation spelling లో తప్పు కొట్టింది. So -5. ఓకే, 50 పాయింట్స్ కి రాలేదు కాబట్టి 40 పాయింట్స్ నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నెంబర్ 1 అలా అన్నాను, నువ్వు పక్కన బజర్ నొక్కు. మరి చూద్దాం ఆన్సర్ కరెక్ట్గా చెప్తావు లేదు. ఏ రామ్? Description. డిస్క్రిప్షన్ స్పెల్లింగ్ ప్లీజ్. DESCRIPTION. సరిపోయింది. DI కూడా సరిపోయింది. కానీ మరి క్లూ అదే కదమ్మా, విపులంగా వివరంగా. డిస్క్రిప్షన్ కరెక్ట్, రైట్ ఆన్సర్. సో 40 పాయింట్స్ టు యూ. మీ అందరి కోసం థర్డ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. 10-lettered వర్డ్. ఇందులో నేను మీకు రివీల్ చేస్తున్నాను ముందుగా లెటర్ నెంబర్ 10 అండ్ మీకు నేను ఇచ్చే క్లూ లర్నింగ్ విత్ ఎర్నింగ్. టైమ్ అప్. సో 50 పాయింట్స్ ఎవరు చెప్పలేకపోయారు కాబట్టి 40 పాయింట్స్ ఇప్పుడు నేను రివీల్ చేస్తున్నాను మీ అందరికి లెటర్ నెంబర్ 1 లర్నింగ్ విత్ ఎర్నింగ్. ఐతో స్టార్ట్ అయ్యి పీతో ఎండ్ అవుతుంది. టైమ్ అప్. ఓకే, 40 పాయింట్స్ కూడా చెప్పలేకపోయారు కాబట్టి 30 పాయింట్స్ ఇప్పుడు నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నెంబర్ 3
ఓకే మళ్ళీ సాహసానికి దూకేసింది సాహితి. యువర్ ఆన్సర్. Internship. Internship. First of all, can I have the spelling of internship? INTERNSHIP. ఓకే స్పెల్లింగ్ ఓకే సరిపోయింది. ఇంటర్న్షిప్ అంటే ఏంటమ్మా? It's a graduation. BTech ఓకే internship is a process where you are training. training. ట్రైనింగ్ చేసే పీరియడ్ అది. ఆ పీరియడ్ లో మరి జీతాలు ఇస్తారా? Maybe. స్టైఫండ్ ఇస్తారు. సో మరి పని నేర్పించి పైసలు ఇస్తే దాన్ని ఏమంటారు? ఇంటర్న్షిప్ అంటారు. ఆ ఇంటర్న్షిప్ నువ్వు అన్నావు అంటే నేనేమంటాను? కరెక్ట్ ఆన్సర్ అంటాను. సో 30 పాయింట్స్ టు యూ. సో మన 3 వర్డ్స్ అయిపోయిన తర్వాత లిటరేచర్ లో మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. సాహితి లీడింగ్ విత్ సెంచురీ 100 పాయింట్స్, లోకేష్ విత్ 50 పాయింట్స్, విశాల్ దత్తా విత్ 20 పాయింట్స్, ప్రహ్లాద్ with 5 points and Kalyani with -5 points. Let's get into the last round. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఎవరు నిర్ణయించే రౌండ్. రన్ రాజా రన్. ఈ రౌండ్ లో మనకి 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ ఇస్ ఫర్ 20 పాయింట్స్. కరెక్ట్ ఆన్సర్ చెప్తే, తప్పు చెప్తే -10. గుడ్. సెకండ్ క్వశ్చన్ ఇస్ ఫర్ 40 పాయింట్స్. తప్పు చెప్తే -20. థర్డ్ ఫర్ 60 పాయింట్స్. తప్పైతే -30. ఫోర్త్ ఇస్ 80 పాయింట్స్. తప్పైతే -40. ఫిఫ్త్ ఇస్ 100 పాయింట్స్. -50. రైట్. సో మొత్తం 20 + 40 + 60 + 80 + 100 ఎంత? 300. కరెక్ట్ గా కొట్టగలిగితే ట్రిపుల్ సెంచరీ కొట్టచ్చు. అవునా కదా? సో ఛాంపియన్ అయ్యే అవకాశం అందరికీ ఉందా ఇంకా? ఓకేనా? అందరు రెడీయా? మీ అందరికి కామన్ గా 20 పాయింట్స్ క్వశ్చన్. బజర్ రూల్స్ గుర్తున్నాయి కదా? ఇప్పటి వరకు జరిగిన ప్రపంచ యుద్ధాలు ఎన్ని? ప్రహ్లాద్ ఫస్ట్ బజర్ ప్రెస్ చేశాడు. యువర్ ఆన్సర్. 2. ప్రపంచ యుద్ధాలు 2 జరిగాయా? World War I and World War II. That's the right answer and 20 points. మీ అందరికి 40 పాయింట్స్ క్వశ్చన్. రెడీయా? రెడీ. పురాణాల ప్రకారం దేవతల గురువు ఎవరు? చటుక్కున ప్రెస్ చేసి విశాల్ దత్తా. యువర్ ఆన్సర్. Lakshmi-Devi. బజర్ చటుక్కున ప్రెస్ చేసి చుట్టుక్కున ఆన్సర్ చెప్పేశావు. విశాల్ దత్తా లక్ష్మీదేవి అని. దేవతల గురువు లక్ష్మీదేవి కాదు. -20. బజర్ ఇంకెవరు ప్రెస్ చేశారు? ప్రహ్లాద్ ను ప్రెస్ చేశావు. కెన్ యూ గెస్? Brihaspati. బృహస్పతి. దట్స్ ద రైట్ ఆన్సర్. వెల్ 60 పాయింట్స్ కోసం మీ క్వశ్చన్. సింగరేణి గనులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? చాల్ దత్తా మళ్ళీ ప్రెస్ చేశాడు బజర్. యువర్ ఆన్సర్. Telangana. తెలంగాణలో ఉన్నాయి. కరెక్ట్? కాన్ఫిడెంట్? సో ఎస్ సార్, దట్స్ ద రైట్ ఆన్సర్. అండ్ 60 పాయింట్స్. 80 పాయింట్స్ క్వశ్చన్ మీ అందరికి. బంగ్లాదేశ్ లోని పద్మా నదిని మన దేశంలో ఏ పేరుతో పిలుస్తారు? బంగ్లాదేశ్ లోని పద్మా నదిని మన దేశంలో ఏ పేరుతో పిలుస్తారు? 80 పాయింట్స్ క్వశ్చన్. కాస్ట్లీ క్వశ్చన్. గెలుపు కాస్ట్లీ, ఓటమి కాస్ట్లీ. Here is the risk taking. Vishal Datta. Your answer. Ganga. Vishal. Datta. Already -28. మళ్ళీ ఈసారి కరెక్ట్ ఆన్సర్ చెప్పే 80 పాయింట్స్ టు యూ. అండ్ ఒకవేళ ఈ క్వశ్చన్ ఎవరు ఆన్సర్ చెబితే వాళ్ళ స్టేటస్ ఇలా ఉంటుంది. ప్రహ్లాద్ నువ్వు చెబితే యూ విల్ గో టు 125 పాయింట్స్. కళ్యాణి నువ్వు చెబితే యూ విల్ గో టు 95 పాయింట్స్. మీరు ఛాంపియన్ కాకపోవచ్చు, కానీ
చాలా గొప్ప ఫైట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అండ్ లోకేష్, నువ్వు చెబితే 150 పాయింట్స్ కి వెళ్తావు అండ్ యుల్ బి ద ఛాంపియన్. సాహితీ, నువ్వు చెబితే 200 కి వెళ్తావు అండ్ యుల్ బి ఛాంపియన్. విశాల్ దత్తా, కొత్తగా లీడ్లోకి వచ్చావు, నువ్వు చెబితే నువ్వు ఛాంపియన్ అవుతావు. మరి చూద్దామా ఎవరు చెబుతారో ఎవరు ఛాంపియన్ అవుతారో. లెట్ ద స్పిరిట్ బి ఆన్. ఇట్స్ నాట్ జస్ట్ విన్నింగ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో చిట్ట చివరి క్వశ్చన్, 100 పాయింట్ల క్వశ్చన్. మన ఛాంపియన్ ఎవరు డిసైడ్ చేసే క్వశ్చన్ మీ అందరి కోసం. హియర్ గోస్. మూన్ వాక్ అనే పుస్తకాన్ని రాసిన ప్రముఖ పాప్ సింగర్ ఎవరు? లోకేష్, యువర్ ఆన్సర్. మైకేల్ జాక్సన్. ఓకే, ఆల్రెడీ ఎంతలో ఉన్నావు? 50. తప్పైతే 0. లాస్ట్ క్వశ్చన్ కి ఫాస్ట్ గా బజర్ నొక్కేసి మైకేల్ జాక్సన్ అనే ఆన్సర్ చెప్పేసి ఇన్ఫాక్ట్ రైట్ ఆన్సర్ చెప్పేశావు. అండ్ సో 100 పాయింట్స్ యూ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 150 పాయింట్స్ తో విజయవాడ నుంచి వచ్చిన లోకేష్. అండ్ యునో రన్ రాజా రన్ ఇస్ ఆల్ మిరాక్యులస్ రౌండ్ కాబట్టి భలే భలే జిమ్మికలు జరుగుతుంటాయి. సో ఏదేమైనప్పటికీ ఇంత బాగా ఆడినందుకు గాను మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లోకేష్ ని అలాగే వాళ్ళ మదర్ ని ఐ వెల్కమ్ దెమ్ ఆన్ టు ద డైస్. మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సో ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగా ఉందండి. అసలు చెప్తాడు అనుకోలేదు. చెప్తాను అనుకోలేదు, ఎవ్వరం అనుకోలేదు వాస్తవానికి కదా. ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు అంటే చెప్తున్నాడు ఆన్సర్స్ కానీ కొంచెం కొంచెం డల్ డల్ గా ఉంటూ ఉన్నాడు. బట్ ఫైనల్లీ యు ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. చాలా అండి. వెరీ గుడ్. అండ్ లోకేష్, నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు నువ్వు ఛాంపియన్ అవుతావని? ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ప్రిపేర్ ఏమీ అవ్వలేదు. లాస్ట్ మినిట్ లో చదివాను మూన్ వాక్. మరి ఇంత బాగా ఆడినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లోకేష్ కి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్. సో లోకేష్, ఇవాళ ఛాంపియన్ అయి 5,000 రూపాయలు గెలిచేసావు అవునా? మరి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో తలపడి అక్షరాల 1,00,000 రూపాయలు గెలిచేస్తావా? ఆ ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రాఫీని కూడా గెలిచేస్తావా? డెఫినెట్లీ. సో ఫ్రెండ్స్, ఇదండి మన ఇవాల్టి ఛాంపియన్. లాస్ట్ వరకు సైలెంట్ గా ఉండి ఒక్క లాస్ట్ బాల్ లో పికప్ చేసి ఒక్కసారిగా సర్ప్రైజింగ్ గా అందరినీ ఓవర్టేక్ చేశాడు లోకేష్ అని ఇవాల్టి ఛాంపియన్ అయిపోయాడు. అండ్ ఇలాంటి ఒక అద్భుతమైన ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, వణక్కం, సలాం, సెలవు.